నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. విశాఖలో త్వరలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2023 G20 వర్కింగ్ గ్రూప్ సన్నాహక సమావేశాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్చి 3-4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2023 వాస్తవిక పెట్టుబడుల లక్ష్యంగా ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించారన్నారు. పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రధాన జంక్షన్లు, బీచ్ రోడ్లో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. అన్ని రోజుల్లోనూ ఇవే ఇలాగే ఉండాలి, తగిన కార్యాచరణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ కార్యదర్శి వి శ్రీనివాస్ నేతృత్వంలో గల ప్రతినిధుల బృందం గురువారం అమరావతి సచివాలయంలోని సిఎస్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యింది. పరిపాలన సంస్కరణలు, పబ్లిక్ గ్రీవియన్సెస్ రిజిస్ట్రల్, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ విభాగం పరిపాలన సంస్కరణలు, పబ్లిక్ గ్రీవియన్సెస్ రిజిస్ట్రల్స్ కు సంబంధించి రాష్ట్రాలకు తగిన సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్, నేషనల్ ఈ సర్వీసెస్ డెలివరీ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్, సెక్రటరియట్ రిఫర్స్ రీడ్రస్సల్ అంశాల్లో మెరుగైన రీతిలో పనిచేయడంతో కేంద్ర డిఏఆర్ అండ్ పీజీ కార్యదర్శి బృందం సిఎస్ తో భేటీ కావడం జరిగింది. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద విద్యార్థులందరూ తినేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లాలో అమలు జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల అమలు పురోగతిపై జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సంయుక్త కలెక్టర్ జి రాజాకుమారితో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మధ్యాహ్న భోజనంను విద్యార్థులు 80% కంటే తక్కువగా తీసుకుంటున్న పాఠశాలలు గుర్తించి వారు మధ్యాహ్న భోజనం తీసుకోకపోవడానికి ఉన్న కారణాలను తెలుసుకొని 100% విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ఇంటింటి చెత్త సేకరణ తడి పొడిగా వేరువేరుగా సేకరణ చేయాలని, ఇప్పటికే నగరవాసులకు 3 రకాల డస్ట్ బిన్లు కూడా అందించామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజారోగ్య విభాగ అధికారులతో జూమ్ ద్వారా శానిటేషన్ కార్యదర్శులతో నగరంలో పారిశుద్ధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ, ట్రేడ్ లైసెన్సులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఇంటికి తడి పొడి ప్రమాదకర వ్యర్థాలను వేరువేరుగా ఇచ్చేందుకు వీలుగా 3 రకాల డస్ట్ బిన్లు ఇచ్చామని, అదేవిధంగా ఇచ్చేలా వారికి తెలియజేయాలని కార్యదర్శులను ఆదేశించారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జనవరి 11, 12, 13, 14 మరియు 15వ తేదీలలో గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్, ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నందు నిర్వహిస్తున్నామని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నగర మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు, మిర్చర్ చైర్మన్ ఏ చంద్రగిరి యేసరత్నం, నగర కమిషనర్ చేకూరి కీర్తి, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, పలు డివిజన్ల కార్పొరేటర్లు హాజరయ్యారు. నిర్వహించు తేదీలు జనవరి 11, 12, 13, 14, 15వ తేదీలలో సంక్రాంతి సంబరాలు. మనందరికీ తెలుసు, సంక్రాంతి పండుగ అనేది తెలుగు ప్రజలకి ముఖ్యంగా అత్యంత ఇష్టమైన పండుగ. సాధారణంగా ఎక్కడైనా ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎక్కడ ఉన్నా కూడాను అందరూ కూడా వారి సొంత గ్రామాలకు చేరుకొని, ముఖ్యంగా మన గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే మరీ ఎక్కువగా ఎవరు కూడా మిస్ కాకుండా గ్రామాలకి తిరిగి వచ్చి ఈ పండుగ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని మీరు ఒక్కోసారి చూస్తే మనం హైదరాబాద్ లాంటి సిటీలు, బెంగళూరు లాంటి సిటీలు అన్నీ కూడా ఖాళీ అయిపోతాయి, అన్ని గ్రామాలకు వెళ్ళిపోయి. అంత ఉత్సాహంగా, అంత ఆనందంతో జరుపుకునే పండుగ. అలాగే మనకి కూడా జిల్లాలో కూడా రైతులందరికీ కూడా మంచి పంటలన్నీ కూడా వచ్చి వారికి ఇళ్లకు చేరుకొని రైతులందరూ కూడా ఆనందంగా జరుపుకునే పండుగ. సో ఇది కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా కలిసి చాలా సంతోషంగా చేసుకునే పండుగ. అదృష్టవశాత్తు ఈసారి రైతులందరికీ కూడా పంటలు కూడా బాగా వచ్చాయి.
సో ఈ సందర్భంగా ఈ పండుగని గ్రామాల్లో చాలా బాగా చేసుకుంటారు. అలాంటిది పట్టణాల్లోకి వచ్చేటప్పుడు వ్యాపారస్తులు కొంత స్పాన్సర్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే గత 2 సంవత్సరాల నుంచి మనం అందరం కూడా మరి కరోనా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ వల్ల మరి ఇంత సమూహంతో ఏ ఒక్క కార్యక్రమాన్ని చేసుకునేటువంటి పరిస్థితి గత 2 సంవత్సరాల నుంచి లేదు. మరి భగవంతుని దయతో కరోనా పూర్తిగా తగ్గిపోవటం, అందరూ వ్యాక్సినేషన్ జరగటం వల్ల తిరిగి పూర్తి స్థాయిలో గత వైభవం తీసుకురావాలి, గత కన్నా బాగా గొప్పగా జరగాలనే ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం 2023వ సంవత్సరం అందరూ పెద్దల అప్పిరెడ్డి గారి ఒక ఆలోచన మేరకు, మరి శాసనసభ్యులు మద్దాల గిరి గారి ఆలోచన మేరకు, ముస్తఫా గారి ఆలోచన మేరకు, అదేవిధంగా యేసరత్నం గారి ఆలోచన మేరకు, అదేవిధంగా మా కమిషనర్ కీర్తి గారి ఆలోచన మేరకు, మా అందరికి పెద్దలు మరి వేణుగోపాల్ రెడ్డి గారు కలెక్టర్ గారి యొక్క ఆలోచన మేరకు మరి చాలా మంది ప్రభుత్వ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో 11, 12, 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి సంబరాల్ని పెద్ద ఎత్తున సాంప్రదాయక పద్ధతిలో నిర్వహించాలనే ఆలోచన చేసినటువంటి మేయరు సోదరుడు కావటి మనోహర్ నాయుడు గారికి, కమిషనర్ కీర్తి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్లు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా సాంప్రదాయకమైనటువంటి రీతిలో కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు అధికారులు అదేవిధంగా పాలకవర్గాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాల్లో గుంటూరు నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొనాలా, ఎంజాయ్ చేసే కార్యక్రమాల్లో తప్పనిసరిగా భాగస్వాములు కావాలని కోరుకుంటాము. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సో మనము కోవిడ్ టైం అయిపోయిన తర్వాత లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మన గుంటూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరిగినవి లేవు. మేయర్ గారి ఆలోచన ప్రకారం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 11, 12 తారీఖుల్లో మన ఆటల పోటీలు, క్రీడా పోటీలు ఇవన్నీ కూడా మన పిల్లలందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ నిర్వహించాలని, సిమిలర్లీ 13th, 14th, 15th భోగి మంటలు, ముగ్గుల పోటీలు, సిమిలర్గా ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సిమిలర్గా కొంతమంది స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చి ఈ సంక్రాంతి సంబరాలన్నిటికీ కూడా ప్రోత్సహిస్తున్నారు. స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన నగరవాసులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను ఇక్కడ కూడా చక్కగా జరుపుకుని ఇక్కడ కూడా సరదాగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ది గుంటూరు చిల్లీస్ మర్చెంట్ అసోసియేషన్ దిగుమతి సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం గుంటూరు మిర్చియార్డ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసరత్నం, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మరియు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యక్షులుగా లేళ్ల పెద్ద అప్పిరెడ్డి, ఉపాధ్యక్షులుగా తుమ్మలపల్లి రామారావు, కార్యదర్శిగా దాది నరేంద్రబాబు, జాయింట్ సెక్రటరీగా షేక్ కరీముల్లా, ట్రెజరర్గా కర్పూరం కోటేశ్వరరావులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ది గుంటూరు చిల్లీస్ మర్చెంట్ అసోసియేషన్ దిగుమతి సంఘానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరారు.
చేస్తున్నాము. దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. నువ్వెక్కడ క్లెయిమ్ చేస్తావు మన మాజీ ప్రెసిడెంట్ గారు ముఖ్య వారికి వారి కమిటీకి ఇంకా ఎంతో మంది వేదిక వారికి ఇక్కడ నుంచి 500 కోట్ల రూపాయల వ్యాపారాన్ని సార్ ఇటు చూడండి సార్. సార్ సార్ మీరు చూడండి సార్. అలానే ఉండండి సార్. కానీ గుంటూరు మార్కెట్ యార్డ్కి వచ్చిన తర్వాత మైక్ తీసుకొని మాట్లాడతామంటే ఒక రకమైనటువంటి ఉద్వేగాలకి లోనయ్యే పరిస్థితులు వ్యక్తిగతంగా నాకున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను విద్యార్థి నాయకుడిగా పనిచేసిన, యువజన నాయకుడిగా పనిచేసిన, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినప్పుడు కూడా గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ 3 సంవత్సరాల కాలంలో అప్పిరెడ్డికి ఒక రూపాన్ని, అప్పిరెడ్డికి సమాజంలో ఒక విలువ కలగడానికి సంబంధించి కూడా యార్డ్లో ఉన్నటువంటి దిగుమతి వ్యాపారస్తులు కానీ, ఎగుమతి వ్యాపారస్తులు కానీ, కార్మికులు కానీ, వీరితో పాటుగా కోల్డ్ స్టోరేజ్ సంబంధించినటువంటి యాజమాన్యాలు కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు అందించినటువంటి మరి ఈ కమిటీలో అన్ని పదవులు కూడా మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి శాసనంగా మరి పాత కమిటీ సభ్యులైతేనేమి, మరి ఇక్కడ ఉన్న నాయకులైతేనేమి, ముఖ్యంగా వీరేంద్ర అప్పిరెడ్డి గారు చొరవతోటి, ఎందుకంటే ఎలక్షన్ అన్న తర్వాత మనస్మర్థలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి పోటీ లేకుండా అందరికీ అనువైన వ్యక్తి, మంచి పేరు కలిగిన వ్యక్తి, మిర్చియాట్లో ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగి మంచి వ్యాపారం చేసేసి ఈ రోజున వ్యతిరేకంగా తన కుమారుడికి మరి పట్టాభిషేకం చేసినట్టుగా బాధ్యతలను కూడా అప్పు చెప్పేసేసి మరి ఏ వయసులో ఏ పర్పస్ స్వీకరిస్తారో అదేవిధంగా శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు, లేళ్ల పెద్దపరెడ్డి గారికి, తుమ్మలపల్లి రామారావు గారికి, దాది సురేంద్రబాబు గారికి, షేక్ కర్ముల్లా గారికి, కర్పూరపు కోటేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, వేదిక ముందున్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మార్కెట్ యార్డ్లో కొత్త ఒరవడానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఎన్నికలు లేకుండా అంటే ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ ఇది. సుమారు కొన్ని 100 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగేటువంటి మార్కెట్ యార్డ్. మరి దీని అసోసియేషన్కి సంబంధించి మరి చాలామంది కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ అవటం చాలా అదృష్టంగా భావిస్తారు, ప్రెసిడెంట్ కానీ కార్యవర్గ సభ్యులు కానీ. మరి అలాంటిది ఎటువంటి ఎన్నిక లేకుండా మిర్చి ఏఎంసీగా పేర్కొన్న మన గుంటూరుకి ప్రతిష్టాత్మకం. మరి ముఖ్యంగా గుంటూరు అనగానే ఎవరైనా ఫస్ట్ మాట్లాడేది గుంటూరు కారం గురించే చెప్తారు. ఇది ఎక్కడ పోయినా, ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే సాధారణ అందరూ వాడేది గుంటూరు అనగానే కారం లేకపోతే గోంగూర. మరి అంత ప్రతిష్టాత్మకమైన మరి మిర్చి పంటను మనం ఇక్కడ తీసుకొచ్చి మరి ఎక్కడి నుండి ఎన్నో రాష్ట్రాల నుండి కూడా మన దగ్గరికి రావడం అంటే ఇక్కడ ఒక నమ్మకం. ఇక్కడ చేస్తున్న మరి ట్రేడింగ్ ఇప్పుడు చుట్టానికి మరి సుమారు 700-800 పొలాలు ఉంటాం. వాళ్ళందరూ కూడా మరి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మరి నాణ్యమైన సరుకులు అందిస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మన మిర్చికి గిరాకీ పెరగడం. ముఖ్యంగా మరి గత 4-5 సంవత్సరాలు చూస్తే మన మిర్చికి మంచి గిరాకీ రావడం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి ఎన్నో బై ప్రొడక్ట్స్ దీని నుండి తీయడం కానీ
మరి దీనికి ముఖ్యంగా కారణం ఏంటి? కేవలం ఒక కారణంగా వాడకుండా ఎన్నో బై ప్రొడక్ట్స్ నుండి తీయడం మూలంగా కూడా వాళ్ళకి అభినందనలు, నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డ్లో రైతే ప్రధానాంశం కాబట్టి రైతు శ్రేయస్సు కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ రైతు మేలు కోరే విధంగా నడుచుకుంటామని తెలియజేస్తున్నాను. దిగుమతి చిల్లీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నన్ను ఎన్నుకున్నందుకు మా దిగుమతి సభ్యులందరికీ ఒక సహకారం అందించిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మాకు ఏదైతే ఇచ్చారో ఈ బాధ్యతని మేము అవకాశం ఉన్నంత వరకు మా శాశ్వత ప్రయత్నం చేసి యార్డ్లో ఉన్న సమస్యలు మొత్తానికి పరిష్కారానికి ఎంతవరకు అవకాశం ఉన్నంత వరకు ఆ పరిష్కారానికి దిశగా మేము ప్రయత్నం చేస్తా రైతులని ఎగుమతి వ్యాపారులు కానీ దిగుమతి వ్యాపారులు కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని. గత 25 సంవత్సరాలుగా హోటల్ నిర్వహణ రంగంలో అనుభవం కలిగిన బహుళ వంటకాల రెస్టారెంట్ హోటల్ సుబానీ రెస్టారెంట్ గురువారం ఉదయం గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్ 1వ లైన్లో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాల గిరిధర్రావు, తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, 37వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆనం సంజీవరెడ్డి ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర ప్రజల అభిరుచులకు అనుకూలంగా మంచి రుచికరమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అతి తక్కువ ధరలో అందజేయాలని కోరారు. దినదిన అభివృద్ధి చెందుతూ మరెన్నో బ్రాంచ్లను స్థాపించాలని అన్నారు. సార్ రెడీ. ఈరోజు బృందావన్ గార్డెన్స్ ఫస్ట్ లైన్లో మరి సోదరుడు షరీఫ్ గారు చెప్పేకన్నా ముందు సుబానీ గారు అబ్బాయి అని చెప్తున్నాడు. ఎందుకంటే సుబానీ గారు అంటే మరి హోటల్స్లో కానివ్వండి ఒక ఫేమస్ మనందరికీ తెలియదు. సుబానీ హోటల్ ముందు నగరపాలెం కానీ ఐటీసీ దగ్గర ఉన్నది కానీ మరి ఈరోజు నూతనంగా మరి అన్ని హంగులతో బృందావన్ గార్డెన్ ఫస్ట్ లైన్లో ఈ సుబానీ హోటల్ కొత్త హోటల్ని ఓపెన్ చేయడం చాలా మంచి విధానం. ఎందుకంటే 2 టౌన్ వాసులకు కూడా అందుబాటులో విధంగా మరి వివిధ రకాలైన నాన్ వెజ్ వంటలు మరి ఇక్కడ చాలా ఫేమస్. మరి వాళ్ళు ఈరోజు వాళ్ళ అబ్బాయి మంచి లేటెస్ట్గా చాలా బ్రహ్మాండంగా ఈ హోటల్ గ్రాండ్ ఓపెనింగ్ చేశాడు. తప్పకుండా నగరవాసులందరూ కూడా రుచి ఒకసారి టేస్ట్ చేయాలని చెప్పి నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మరి సుబానీ గారు మా సోదరులు, ఎందుకంటే సుబానీ గారు నాకు అత్యంత ప్రాప్తులు. మరి వారు పోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి అన్నీ కూడా తీసుకుని మరి గుంటూరు నగర ప్రజలకే కాదు 2-3 జిల్లాలకు కూడా ఈ యొక్క సుబానీ బిర్యానీ పాయింట్ అందరికీ సుపరిచితమైనటువంటి మరి హోటల్. మరి గతంలో మా సుబానీ అనేటువంటి వ్యక్తి మా స్నేహితుడు మొదట్లో శ్రీనివాసరావు తోటలో 60 అడుగుల రోడ్లో పెట్టి తర్వాత దాన్ని అంచెలంచెలుగా మన అలపాడు రోడ్లో మార్కెట్ యార్డ్ దగ్గర పెట్టడం కూడా జరిగింది. మరి గుంటూరు నగరమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజు వేల మంది కూడా వచ్చి అక్కడ నాన్ వెజ్ ఐటమ్కి సంబంధించినటువంటి
వివిధ రకాల ఐటమ్స్ కూడా తింటూ మరి చాలా నాణ్యతగా ఉంది, చాలా క్వాలిటీ ఉంది, చాలా క్వాంటిటీ కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి సుబానీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కొడుకులు ఇద్దరు, మరి షరీఫ్ కానీ మరి ఇంకో కుమారుడు కానీ ఇద్దరు కలిసి మరి ఆ తండ్రి ఇచ్చినటువంటి వారసత్వాన్ని రెస్టారెంట్ ప్రారంభించడం మరియు 25 సిల్వర్ జూబ్లీ చేసుకున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఓనర్స్కి, స్టాఫ్కి నా అభినందనాలు. అలాగే గుంటూరు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క సుబానీ హోటల్ ఓపెన్ చేయడం మరియు రుచికరమైన మరియు శుచికరమైన వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్తో నాన్ వెజ్ కానివ్వండి, స్టార్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఏ రకమైన ఐటమ్స్ కావాలో అది కూడా చక్కగా హైజీన్తో టేస్టీ ఫుడ్తో వండుతున్నారు. ఇంకా ఈ వ్యాపారంలో అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని, అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఆల్ ద బెస్ట్. గుంటూరు 37వ వార్డులోని బృందావన్ గార్డెన్స్ ఫస్ట్ లైన్లో సుబానీ హోటల్ బిర్యానీ పాయింట్ ఓపెన్ చేయడం జరిగిందండి. సుబానీ హోటల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆల్మోస్ట్ ఆల్ గుంటూరుకి బిర్యానీని రుచి చూపించింది బాబు అని ఒక అతను, తర్వాత సుబానీ గారు, వీళ్ళిద్దరు పేర్లే ఎవరైనా చెప్పుకుంటాం. ఎందుకంటే బాబు గారు గతంలో ఛానల్ అవుతుంది వెళ్ళిపోయి కాలం చెల్లి, సుబానీ గారు కూడా రీసెంట్గా కాలం చెల్లడం జరిగింది. వాళ్ళ తనయుడు షరీఫ్ గారు అనేటువంటి ఇతను రంగంలో దిగడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సుబానీ పేరు వింటే వాస్తవంగా చెప్పండి, నాకు తెలిసినంతలో ఇక్కడి నుంచి చాలా మంది బెంగళూరు వెళ్తా కూడా ఫ్లైట్లోకి బిర్యానీలు పార్సల్ తీసుకెళ్తారు, హైదరాబాద్ వెళ్తా పార్సల్ తీసుకెళ్తారు. ఎక్కడెక్కడి నుంచి కూడా ఇక్కడి నుంచి అంటే మనం స్టేట్స్లో ఎక్కడ ఏదైతే చెప్పుకుంటారు అక్కడి నుంచి బిర్యానీలు, ఈ బిర్యానీలు అని చెప్పి స్టేట్స్ వెళ్తాయి హైదరాబాద్. ఇతనికి మనం అందరూ సహకరించి ఇతన్ని టేస్ట్ చూసి మీరు కూడా అందరూ కూడా ఒకరికొకళ్ళు ఎలా ఉంటుందో చెప్పండి. ఎందుకంటే అతను యంగ్ మ్యాను, అందరు కూడా టేస్ట్ ఇవ్వగలుగుతున్నాడు. బాగా హ్యాపీ. ఇప్పుడు మేము కూడా టేస్ట్ చేయడం జరిగిందండి. చాలా హ్యాపీగా చక్కగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నమస్కారం. గత 25 సంవత్సరాల నుంచి గుంటూరు నగర ప్రజలకు ముఖ్యంగా బాస్మతి బిర్యానీని పరిచయం చేసినటువంటి సుబానీ హోటల్ యాజమాన్యం ఈరోజు నూతనంగా టూ టౌన్ ప్రజలకు మరింత చేరువుగా ఉండేటువంటి విధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రాజధాని నగరం హైదరాబాద్కి కల్పించే విధంగా ఈరోజు కొత్తగా ఒక అద్భుతమైనటువంటి అంబియన్స్తో మంచి టేస్ట్తో సుబానీ హోటల్ బిర్యానీని ఈ ప్రాంత ప్రజలకు అందించాలనే ఆలోచనతో సోదరుడు షరీఫ్ గారు ఏర్పాటు చేయడం, ప్రజలందరూ కూడా ముఖ్యంగా టూ టౌన్ ప్రజలందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు కాలేజీలైన నారాయణ సంస్థలో ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలు ముద్రించుకొని అధిక రేట్లో అమ్ముకున్నారు. దానికి భిన్నంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు తక్కువ ధరకు లభించాలని మాకు సూచించిన నేపథ్యంలో తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలను ముద్రించి సకాలంలో విద్యార్థులకు అందించామని తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షులు నందమూరి లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని అకాడమీ ప్రాంతీయ కార్యాలయంలో పోటీ పరీక్షల అభ్యర్థుల ఉపయోగార్థం దాదాపు 17 రకాల పాఠ్య గ్రంథాలను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ముఖ్యంగా డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీస్ అభ్యర్థులకు ఉపయోగపడేలాగా సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ స్టడీస్ డిఎస్పీ అభ్యర్థుల కోసం సైకాలజీ, జనరల్ ఇంగ్లీష్ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. అకాడమీ అనుబంధంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయంలో రేపటి నుంచి అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ పాఠ్య గ్రంథాలను అందుబాటులోకి తీసుకురావడానికి నిర్విరామంగా శ్రమించిన అధ్యాపక బృందానికి అకాడమీ సంచాలకులు రామకృష్ణకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రావడమే కాకుండా అకాడమీని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి దానికి సంబంధించినటువంటి ఫండ్స్ని సాధించుకోవడంలో కూడా మా అకాడమీ, అందులో పనిచేస్తున్నటువంటి డైలీ వేజర్స్, తర్వాత మిగిలిన స్టాఫ్ అందరికీ నేను మీ అందరి సమక్షంలో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి సమిష్టి కృషి ఏమీ లేనటువంటి ఒక అకాడమీని, గత ప్రభుత్వంలో తెలుగు అకాడమీ లేదు, అధికార భాషా సంఘం లేదు, ఏమీ లేదు. తెలుగు భాషకు అన్యాయం జరిగిపోయిందని వాళ్లే గొంతెత్తి పెద్దగా అరుస్తున్నారు ఈరోజు. అది ఒక విచారకరమైనటువంటి విషయం. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించారు. అదేవిధంగా తెలుగు అకాడమీని కూడా పునరుద్ధరించి దానికి నన్ను చైర్పర్సన్గా ఇచ్చి ప్రతి సంవత్సరం నన్ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అందువల్ల వారు ఇచ్చి తర్వాత మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోగలిగాము. తిరుపతిలో మాకు మెయిన్ బ్రాంచ్ నడుస్తూ ఉంది. ఇక్కడ అలాగే మాకు సంబంధించిన వర్క్ కోసం ఇది ఒక చిన్న ఆఫీస్ మేము తీసుకోవటం జరిగింది.
మేము ఈ 2 సంవత్సరాలుగా మాకు ఎందుకంటే ఈ 10th షెడ్యూల్లో ఉండేటువంటి మా ఫండ్స్ కానీ మా సిబ్బంది కానీ రాకపోవటం వల్ల మేమేమి చేయలేక మరి బయట ఈ ప్రింటర్స్కి ఇవ్వటం జరిగింది ఇంటర్మీడియట్ బుక్స్. ఈ 2 సంవత్సరాలు కూడా మేము ఆపలేదు. ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు సకాలంలో అందించినటువంటి ఘనత మా అకాడమీదే, తెలుగు సంస్కృత అకాడమీదే. అదే ఇక మొన్న ఏప్రిల్లో మాకు ఈ విభజన జరిగింది. మాకు సంబంధించిన ఫండ్స్ కొంత వచ్చాయి, ముఖ్యంగా మా సిబ్బంది అంతా వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు వర్క్ ఇంకా కొంత సులువైంది. అందువల్ల ఇప్పుడు మేము స్వయంగా అకాడమీ తరఫున ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి టెట్, బిఎడ్, డిఎడ్ ఇలాంటి చాలా ఇప్పటికే 15 పుస్తకాలు దాదాపుగా మేము రిలీజ్ చేయబోతున్నాము. ఇంకొక 25 పుస్తకాలు ప్రింటింగ్లో ఉన్నాయి. ఇలా స్వయంగా అకాడమీ మరి మేమే ప్రింట్ చేసి విద్యార్థులకు ఇవి ఎంత ఉపయోగకరమైన పుస్తకాలంటే ఏ పరీక్షకి వెళ్ళినా కూడా చూశాను. ఆ మధ్య సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు జగన్ గారు. ఇంకేముంది, సినిమా హాల్ని మూతపడిపోతున్నాయని ప్రచారం చేశారు. అది ప్రేక్షకుల కోసమే కదా అని వారు వివరణ ఇచ్చారు. అయినప్పుడు కూడా నిర్మాతలు వెసులుబాటు కోసం చేస్తాను. ఇవాళ ఏం రాశారు, నాకు అది ఆశ్చర్యం. వాళ్ళు ఎవరైతే ఇంకేముంది నిర్మాతలు దెబ్బతీస్తున్నారు, ఫలానా నాయకులను దెబ్బతీస్తున్నారు రాసిన వాళ్ళే ఇవాళ సినిమా టికెట్ పెంచుతారా? మరి అప్పుడు జగన్ గారు ఇట్లా అన్నారు కదా, మరి ప్రేక్షకులకి ఇది భారం కాదా అని అంటే అపోజిషన్ ఉన్నప్పుడు అటైనా మాట్లాడచ్చు ఇటైనా మాట్లాడచ్చు అని పర్సూలి గారి డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చెప్తే ఇక్కడ బాగుంది. బట్ అంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి వివరించాను. తెలుగు అకాడమీ వారు పనిచేసినా, ఇంకోరు పనిచేసినా, నేను పనిచేసినా, విజయబాబు గారు పనిచేసినా, రాము ఎవరు పనిచేసినా సరే ఇవాళ వాళ్ళ లక్ష్యం ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో పనిచేసే వారిని తీవ్రంగా విమర్శించడం. లేని నిజంగా తప్పు జరిగితే విమర్శించడం అభ్యంతరం లేదు. కానీ నిజం మంచి జరిగినప్పుడు కనీసం ఒక మాట అనాలి. ఇప్పుడు ఉదాహరణకి తెలుగు అకాడమీ వారు కష్టపడి చేశారు, మరి దీన్ని మెచ్చుకోవాలా వద్దా? అంతేకాదు, తెలుగు అకాడమీ ద్వారా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఆ ఆస్తుల విభజనకు సంబంధించి లీడ్ తీసుకుంది ఒక చిన్న సంస్థ. అయినప్పుడు కూడా వాళ్ళు సాధించారు. నిజానికి కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితిని పెట్టారు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వివేకానందునికి నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా యువనేత నారా లోకేష్ చేపట్టబోతున్న యువగళం పాదయాత్రకు సంఘీభావంగా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులతో కలిసి గుంటూరులోని రింగ్ రోడ్లో గల స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద జెండా వందనం చేసిన అనంతరం యువగళం బ్యానర్లు, ప్లకార్డులతో కొరిటిపాడు లార్జ్ సెంటర్ మీదుగా అమరావతి రోడ్లో గల స్వామి వివేకానందుని విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించిన అనంతరం వివేకానందుని జయంతి సందర్భంగా పూలమాలలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్లు కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వరప్రసాద్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నబొత్తిని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే యువతరానికి స్ఫూర్తిదాత స్వామి వివేకానందుడి జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ఏదైతే యువజన విద్యార్థి లోక సమస్యలపైన ఈ నెల 27వ తారీఖు నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారు చేపట్టబోతున్న యువగళం పాదయాత్రకు సంఘీభావంగా ఈరోజు ఎన్టీఆర్ గారి విగ్రహం వద్ద నుండి
లాడ్జి సెంటర్లో గల వివేకానంద విగ్రహం వరకు తెలుగు యువత అలాగే పార్టీ అనుబంధ సంఘాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంఘీభావ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. దగాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై వంచబడ్డ నిరుద్యోగ యువత విద్యార్థి లోక యువగలమై నారా లోకేష్ గారు స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ఏదైతే 100 మంది యువతనివ్వండి దేశ ప్రగతిని మార్చేస్తారని ఆ రోజు స్వామి వివేకానంద పిలుపునిచ్చారో ఆ పిలుపుగా అనుగుణంగా స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ఈరోజు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్ని అణిచివేసే విధానాలపైన రాజ్య స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్రంలో యువజన సమస్యలపై మరియు ఈ యొక్క సమాజాన్ని కాపాడేందుకు నారా లోకేష్ గారు నడుం బిగించారో ఈ నెల 27న చేపడుతున్నటువంటి యువగళం పాదయాత్రకి మద్దతుగా ఏదైతే వివేకానందుని స్ఫూర్తితో ఇక్కడ ర్యాలీ చేపట్టాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజలలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి యువత నిర్వీర్యమైపోయింది. ఈరోజు చూసుకుంటే దళిత వర్గాలు మరియు పేద వర్గాలు మరియు అట్టడిగిన వర్గాలు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉద్యోగాలు లేక ఉపాధి లేక రాష్ట్రం నలుమూలల అలవటిస్తున్న సమయంలో వారి గళాన్ని తన గళంగా అనిపించేందుకు నారా లోకేష్ గారు నడుం బిగించి ఈ యొక్క పాదయాత్రను మొదలుపెట్టడం ఎంతో శుభపరిణామం. దీన్ని స్వాగతిస్తూ సమాజంలోని అన్ని వర్గాలు ఆయనకు మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రాల యొక్క బానిస సంఖ్యల నుండి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రవీంద్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1975-76వ సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. పూర్వ విద్యార్థులందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావడానికి తమ మిత్రుడు మాదాల రమేష్ చేసిన కృషి విజయవంతమైనదని తోటి విద్యార్థులు అభినందించారు. ముందుగా ఉదయం పాఠశాల ఆవరణలో కొంత సమయం గడిపి అనంతరం వడ్లపూడిలోని సపోటా తోటలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు అందరూ చేరుకున్నారు. ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుని మొత్తం 96 మంది విద్యార్థులుగాను 70 మంది విద్యార్థులు హాజరయ్యారు. 26 మంది చనిపోయారని తెలియజేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ 60 ఏళ్ల వయసులో మళ్లీ ఈ విధంగా బాల్య స్నేహితులను కలవడం ఎంతో ఆనందంగా ఉందని తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కూడితే ఆ పాప అంటే వింటారు. పిల్లలకు పెట్టకథ చెప్పుకుంటారు అంతే. అన్నీ తీసుకురాని పక్క పోయి గ్రూప్ వెనకాల ఇలా వైట్ గ్రూప్ ఫోటో ఓకే రైట్ ఓకే మైక్ తీసుకోండి వైర్ చెప్పనా మరి